వెల్కమ్ టు SGN న్యూస్. నా పేరు వనజ. సార్ చెప్పండి సార్, నిన్న ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం 2 గంటల టైం అప్పుడు ఇక్కడ SNTA కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి చాలామంది క్షతగాత్రులుగా మిగిలారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా SGATలో ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగింది. దానికి మా గ్రామం తరపున మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కొంచెం అధికారులు, గవర్నమెంట్ అందరూ కలిసి ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకుంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించిన వారు అవుతారు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది మా విన్నపం పరంగా ఏంటంటే, ఇన్ని కంపెనీలకి అనుమతి ఇచ్చినప్పుడు అందులో సేఫ్టీ ఉందా లేదని కూడా కొంత అధికారులు పెట్టి పర్యవేక్షణలో పెట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తారని మా గ్రామ దుక్తూరు తరఫున కోరుకుంటున్నాము. సుమారు ఎంతమంది గాయపడి ఉంటారు? ఎంతమంది? సుమారు 50 మంది గాయపడడం చిన్న పేపర్లో ప్రకటించారు. న్యూస్లో కూడా వచ్చింది. రాత్రి చూస్తే 18 మంది చనిపోయారు పొద్దున పేపర్లో చూసి మేము కూడా బాధపడ్డాం. ఈ కంపెనీల మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. మేము తెల్లారు లేసి ఈ కంపెనీలో బతకాలి, రేపు పొద్దున మా ప్రాణానికి ఎలా ఉంటుందని చెప్పి మేము బాధపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందు గురించి ఏం మాట్లాడాలో ఏమి చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఆడామగా అందరూ దీనిపై ఆధారపడి బతుకుతున్నాం. రేపు పొద్దున రానున్న పరిస్థితి రోజుల్లో ఇటువంటి బ్యాడ్ న్యూస్ ఏమీ రాకుండా ఉంటుందని అధికారులకు మా మొర. అసలు ఎలా జరిగింది? కారణం ఏంటి? ఏం చెప్తారు? ఎలా జరిగిందంటే దీనిపై ఏం చెప్పడం, మేము బయట ఉన్నాం. లోపల ఎలా జరిగిందంటే అది ఇంకా భగవంతుడికి తెలుసా, మేమేం చెప్పలేము దాన్ని. అదే కంపెనీలో తరచూ జరుగుతున్నాయి కాబట్టి, చుట్టుపక్కల కంపెనీలు జరుగుతున్నాయి కాబట్టి ఇటుపైన ఇటువంటి తరగకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తారని కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న పిల్లలు మనుషులు చచ్చిపోయినా సరే రెస్పాన్సిబుల్ లేదు మరి. ఇంకా అలాంటప్పుడు డైరెక్ట్ గా సీఎం గారు వచ్చేటప్పుడు మనం ఎందుకు వదులుకోవాలని నిన్నటి నుంచి వెయిట్ చేసి ఇప్పుడు ఆ సీఎం గారిని కలమని ఆ పిల్లని పంపించి మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. సీఎం గారు మీ కోడలు గారు కలవడానికి వెళ్ళారు లోపలికి? మా పాప. ఓకే, మీ పాప. ఆ పిల్లలు 2 ఉన్నారు. ఆ పిల్లకి అంత బాగోదు, ఆ పాపకి బాగోదు. చూస్తే ఎంత బాగోదు మేడం. 7,000 రూపాయల దాకా మందులకే సరిపోతాయి. చూసిన పిల్లల్ని బాగా చూసుకున్నాడు, బయటికి వెళ్ళి పంపివాడు చేసేవాడు కాదు. పిల్లలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ జరగేటి, కంపెనీ ద్వారా ఏదైనా. కంపెనీలు కూడా ఇప్పుడు వచ్చి రెస్పాన్సిబుల్ లేదు మేడం. కంపెనీలు కూడా లేదు. కనీసం ఈ మా మనిషి వర్కరు ఇలాగ అయిపోయారు, ఆ ఫ్యామిలీ ఏమైందన్నది కూడా గుర్తింపు లేదు వాళ్ళకి.